శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మణిపూరక చక్రం యొక్క ముద్ర చెప్తున్నానండి. జాగ్రత్తగా గమనించండి. మన శరీరం పంచభూత తత్వం. పంచభూతములు అనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, భూమి. ఈ 5 తత్వములు కలిసిందే ఈ శరీరం. ఈ 5 తత్వాలకు మన శరీరంలో ప్రధాన కేంద్రాలుగా 7 చక్రాలు ఉండి 7 చక్రాలకు 72,000 నాడులు కలిసి ప్రతి అంగాన్ని శక్తివంతం చేస్తుంది. మన ఆరోగ్యం, మన ఆలోచన, మన యొక్క జీవన విధానం ఈ చక్రాల శక్తిపైనే ఆధారపడి ఉంటుంది. మహాత్ములైన ఋషులు అనుభవంతో సాధించి మనకి తెలియపరిచారు. వారి జీవితం అంతా కూడా శోధన చేసి దీన్ని మనకి ఇచ్చారు. ఇటువంటి విద్యను సునాయాసంగా మనం ₹1 ఖర్చు లేకుండా శ్రద్ధతో సాధన చేసి సమాజంలో అత్యంత శక్తివంతమైన ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి దోహదపడుతుంది ఈ విద్య. మానవులందరూ స్త్రీ పురుష భేదం లేదండి, కుల మత వర్గ తారతమ్యాలు లేవండి. ఇది మానవుని జీవన విధానం. శ్రద్ధతో సాధన చేసి మన జీవిత లక్ష్యాన్ని సాధించుకుందాం. మన యొక్క ఆరోగ్యం సవ్యంగా ఉండాలి, ఆలోచన సక్రమంగా ఉండాలి. అది ఉండాలి అంటే షట్చక్రాలు శక్తివంతమై ఉండాలి. కనుక ఆ మహాత్ములు మనకిచ్చిన ఈ సంపదను సద్వినియోగం చేసుకొని సాధించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముద్ర చెప్తున్నానండి, జాగ్రత్తగా గమనించండి. ఈ ముద్ర చూడండి. చూపుడు వేలుని ఉంగరం వేలు, మధ్య వేలు మధ్యలో పెట్టండి. ఈ 2 చేతుల యొక్క చూపుడు వేలని 2 చేతుల యొక్క మధ్య వేలుతో ఆ చూపుడు వేలని జాగ్రత్తగా పట్టుకోండి. పట్టుకొని ఈ ఉంగరం వేలు 2, చిటికిన వేలు 2 కలపండి. బొట్టన వేలని కలపండి. ఇట్లా తీసుకొచ్చి మన హృదయం దగ్గర పెట్టుకోండి, లేదా నాభి వద్ద అయినా పెట్టుకోండి. ఇంకొకసారి ముద్రను చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మన యొక్క చూపుడు వేలిని మధ్య వేలుకి ఉంగరం వేలుకి మొదట్లో పెట్టండి. 2 చేతులు. దీనిని మధ్య వేలుతో చూపుడు వేళ్ళని 2 పట్టుకోండి. పట్టుకున్నారు కదా. ఇప్పుడు ఉంగరం వేలు 2 టిప్స్ కలపండి, చిటికిన వేలు కలపండి, బటన్ వేలు టిప్స్ని కలపండి. చూశారు కదా ముద్ర. ఇది హృదయం వద్ద లేదా నాభి వద్ద. ఎందుకంటే మణిపూరక చక్రం ఉండేది నాభి వద్ద కనుక నాభి వద్ద కూడా పెట్టుకోండి. హృదయం దగ్గర కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఈ పొట్ట మధ్య భాగంలో ఉన్న నాభి, అక్కడికి మన యొక్క 72,000 నాడులు అక్కడికి వచ్చి చేరుతాయి. అక్కడ నుంచే శరీరం అంతా కూడా విస్తరించి ఉంటాయి. ఈ మణిపూరక చక్రం శక్తివంతంగా ఉన్నప్పుడు జీర్ణశక్తి చాలా బాగుంటుంది. మన యొక్క ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది, ఆలోచన సక్రమంగా ఉంటుంది. మణిపూరక చక్రం శక్తివంతం చేసుకోవడం వలన సర్వత్రా పరిపూర్ణమైన ఆరోగ్యంతో మనం జీవిస్తాం. ముద్ర పెట్టి ప్రాణాయామం చేయండి. ఈ ముద్రలో 5 ప్రాణాయామాలు చేయండి. ప్రాణాయామము అనగా పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము. పూర్తిగా గాలి తీసుకోవటం, పూర్తిగా ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు ఆపటం,
పూర్తిగా విడిచిపెట్టడం, బయట ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు ఆపటం. ఈ 4 విభాగాలు చేస్తే ఒక ప్రాణాయామం. అటువంటివి 5 లేక 6 ప్రాణాయామాలు చేయండి ఈ ముద్రలో. మణిపూరక చక్రాన్ని ధ్యానం చేయండి. మణిపూరక చక్రం యొక్క బీజాక్షరం రమ్. మణిపూరక చక్రం యొక్క వర్ణం రంగు బంగారు రంగు, గోల్డ్ కలర్. బంగారు వర్ణాన్ని ధ్యానిస్తూ రమ్ అంటూ కళ్ళు మూసుకొని లోపల జపించవచ్చు. దానికి మీరు ఓంకారం కూడా కలుపుకుంటానంటే కలుపుకోండి. ఓం రమ్ లేదా రమ్ 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 అంటూ మీరు నాభిస్థానంలోనే మణిపూరక చక్రం వద్దనే ధ్యాస ఉంచి రమ్ అనే బీజాక్షరాన్ని, బంగారు వర్ణాన్ని ధ్యానం చేస్తూ సాధన చేయడం ద్వారా మణిపూరక చక్రం శక్తివంతం అవుతుంది. ఈ మణిపూరక చక్రానికి ఇంకో ముద్ర కూడా చేయొచ్చండి. అది సూర్యముద్ర. ఈ ఉంగరం వేలు, బటన్ వేలు మొనలు కలిస్తే పృథ్వీ ముద్ర. అదే ఉంగరం వేలు మడిచి దానిపైన బటన్ వేలు పెడితే ఇది సూర్యముద్ర. ఈ సూర్యముద్ర అగ్నిముద్ర. ఇలా హృదయం దగ్గర లేదా నాభి వద్ద పెట్టుకొని, నాభి వద్ద పెట్టేటప్పుడు అరిచేతులు పైకి పెట్టండి. హృదయం దగ్గర పెట్టేటప్పుడు ఇలా ఎదురుగా అరిచేతులు వచ్చేటట్టు చూడండి. పెట్టి ఈ ముద్రలో కూడా మణిపూరక చక్రాన్ని సాధన చేయవచ్చు. సాధనలో సులభతరమైన సుఖవంతమైన ఆసనంలో కూర్చోండి. అది మీకు ఏది అనుకూలంగా ఉంటే అటువంటి ఆసనాన్ని వెన్నుకొని, ఆసనం అనగా పద్మాసనం, వజ్రాసనం, సుఖాసనం, మీకు ఏ ఆసనం వీలైతే ఆ ఆసనంలో కూర్చోండి. కింద తప్పనిసరిగా దళసరి దుప్పటి కానీ రగ్గు కానీ బొంత లాంటిది వేసి దానిపైన కూర్చోండి. నేలకి శరీరం ఆనకుండా కూర్చొని వెన్నును నిటారుగా ఉంచండి. ఇది తప్పనిసరిగా పాటించవలసిన నియమం. మెడను నిటారుగా ఉంచండి. శరీరాన్ని ఎక్కడా కూడా టైట్ చేయొద్దు, బిగతీయొద్దు. ఆ విధంగా ఉండి ప్రాణాయామం చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి. చక్రాన్ని శక్తివంతం చేసి ఆ భగవంతుని కృపతో, ఋషుల ఆశీస్సులతో చక్రం యొక్క శక్తిని పరిపూర్ణంగా పొందుదాం. స్వస్తి.